సమస్త మానవాళికి తనే ఆధారం. ఒంటరిగా మొదలైన తన లైఫ్ విశ్వం అనే కుటుంబంతో ముగుస్తుంది. ఈ సొసైటీ తన నుంచే ఉద్భవించింది. అలాంటి సొసైటీ మాత్రం తనను నిర్లక్ష్యం చేస్తోంది. అడుగడుగునా అవరోధాలు, ఆదమరిస్తే ఆయువుకే ప్రమాదాలు. ఇంటికి దీపంలా ఉన్న ఆమెపై సొసైటీకి మాత్రం ఇంకా చిన్నచూపే. ఇంతకీ ఎవరామె? అంతలా ఆమె గురించి ఏం మాట్లాడుకోవాలి? సృష్టి ఆది నుంచి అందరికీ పరిచయమైన తను ఈరోజే అందరికీ ఎందుకు గుర్తుకొస్తోంది? మనసులో మెదిలే ఇలాంటి ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం, ఓ మహిళ. అవును, మార్చి 8న మనందరం మహిళా లోకాన్ని గుర్తు చేసుకోవాలి అంటోంది ఇంటర్నేషనల్ విమెన్స్ డే. జనరేషన్స్ మారుతున్నా ఆలోచనల్లో మార్పు రావట్లేదు. తరతరాలుగా ఎన్నో అవమానాలను భరిస్తూ సొసైటీలో తమ ఐడెంటిటీ కోసం అనుక్షణం పరితపిస్తోంది మహిళా లోకం. ఈ విశ్వంలో పుట్టిన ప్రతి శిశుగళాన ఉచ్చరించే మొదటి ధ్వని కమ్మనైన అమ్మ పదం. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తన కోరికల్ని తన పిల్లల ద్వారా సాధించుకుంటూ అనుక్షణం మురిసిపోతుంది. తల్లిలా, చెల్లిలా, జేజమ్మలా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో జీవిస్తూ విశ్వమంత కుటుంబాన్ని సంపాదించుకుంటుంది. చివరికి ఏకాకిగానే మిగులుతుంది. ఈ నిస్వార్థమైన వనితకు అడుగడుగునా అపనిందలే ఎదురవుతున్నాయి. కాలం మారుతున్నా కొద్దీ ప్రపంచంలో టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది. కాని మహిళల పట్ల ఉన్న ఆలోచన ధోరణి మాత్రం మారటం లేదు. తన ఒడిలో ఒదిగి, చేతుల్లో పెరిగి తననే హింసిస్తున్న ఈ సొసైటీ ఎందుకు సిగ్గుపడటం లేదు? ఓ మనిషి, ఇప్పటికైనా మేలుకో. అంతరాత్మను ఒక్కసారైనా ప్రశ్నించుకో. నిన్ను కని పెంచిన ఈ త్యాగమూర్తులను మనం ఎలా గౌరవిస్తున్నామని మరొకసారైనా గుండె లోతుల్ని తరిచి తరిచి చూసుకో. గుండె గదుల్లో కొవ్వేమైనా పేరుకుపోయిందేమోనని. ఇకనైనా మేలుకుని త్యాగమూర్తులైన మాతృమూర్తులకు విశ్వమంతా కలిసి సెల్యూట్ కొడదాం.